హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్బస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు రీసెంట్గానే. సో ఇంటర్న్షిప్ అనమాట, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో బెంగళూరు లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్న్ యూ విల్ సపోర్ట్ ఎయిర్బస్ కార్పొరేట్ సైబర్ సెక్యూరిటీ టీమ్. సో ఎయిర్బస్ కార్పొరేట్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి మీరు ఆ టీమ్స్తో అయితే కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొటెక్టింగ్ ద ఆర్గనైజేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మీరు ప్రొటెక్షన్ సంబంధించి కానీ, నెట్వర్క్ కానీ, డేటా ఫ్రమ్ సైబర్ థ్రెట్స్ అండ్ ఆల్సో సపోర్టింగ్ వేరియస్ సైబర్ సెక్యూరిటీ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ వాలంటరీ మేనేజ్మెంట్. సో సైబర్ సెక్యూరిటీ అంటే మీరు సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందన్నమాట ఆ సంస్థ మొత్తానికి. అక్కడ డేటాకు సంబంధించి కానీ, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ డేటాకు సంబంధించి కానీ, మేనేజ్మెంట్ సంబంధించి కానీ, స్కానింగ్ సంబంధించి కానీ, సో ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మీరు ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే కంపల్సరీ మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అసిస్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్, అసెస్సింగ్ అండ్ ప్రియారిటైజింగ్ సెక్యూరిటీ vulnerabilities across systems, network assets by conducting regular security scans. సో రెగ్యులర్గా మీరు సెక్యూరిటీ స్కాన్స్ చేసుకుంటూ, అంతేకాకుండా అనలైజింగ్ స్కాన్ రిజల్ట్స్, డాక్యుమెంటింగ్, ఫైండింగ్ అండ్ ట్రాకింగ్ రెమెడియేషన్ ఎఫర్ట్స్. సో రిస్క్ మెట్రిక్స్ సంబంధించి కానీ, సపోర్ట్ రిస్క్ అసెస్మెంట్ సంబంధించి కానీ మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డేటా మేనేజ్మెంట్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. జనరల్ సైబర్ సెక్యూరిటీ సపోర్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వాళ్ళు మీరు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ సంబంధించి కానీ మీకు ఖచ్చితంగా సర్టిఫికేషన్ ఉంటే కంపల్సరీ మీరు ట్రై చేయండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.